హలో అండి. యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ చూద్దాం రండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. సింపుల్గా చెప్తాను. ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్ వేయండి. బిర్యానీ సామాన్ వేసాక ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేసాక కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసాక బాగా కలపండి. ఎప్పుడైనా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక కొత్తిమీర వేస్తే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేపండి. చాలా బాగుంటుంది. కొంచెం ఐటమ్స్తో కూడా చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అన్ని సామాను ఉంటేనే చేయాలని ఏమీ లేదు. సింపుల్గా బ్యాచిలర్ అబ్బాయిలకి అయితే బాగా యూస్ అవుతుంది నా వీడియో. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. అందులో 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారంకి తగినట్లు మనం తిన్నదానికి తగినట్లు కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని చక్కగా కలిపి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఇక్కడికి వద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. టమాటో వేసుకుందాం. టమాటో బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత చికెన్ అనేది వేయాలి. టమాటో మగ్గేటప్పుడు చక్కగా మనకి ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం కారం, పసుపు వేసుకోవచ్చు. ఇందులో కూడా కారం, పసుపు, తర్వాత గరం మసాలా, తర్వాత పెరుగు ఇవన్నీ వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం కానీ నేను ఆల్రెడీ చికెన్లో వేసేసా. ఇదిగోండి ఇలా రెడీ చేసా. ఇది ఇప్పుడు వేసుకుందాం. అందులో బాగా ఉడికించుకుంటే టేస్ట్గా ఉంటుంది. చికెన్లో వేసి చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా వేపుకుంటే పీస్ మనకి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత బియ్యం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆల్రెడీ కుకింగ్ అవుతుంది. 1/2 అవర్ ముందే నానబెట్టుకున్న బిర్యానీ రైస్, బాస్మతి రైస్ ఇప్పుడు వేసేద్దాం. కొంచెంగా 70% బాయిల్ అయిన తర్వాత వేయాలి. కొంచెంగా తీసి వేసుకోవాలి. ఉడుకుతుండగానే ఆఫ్ చేయకూడదు. అలా చక్కగా వేసుకొని బాగా గాలి తగలని ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకొని చిన్న సిమ్లో పెట్టుకోవాలి. అలా సిమ్లో పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇలా పైకి పువ్వులాగా వస్తుంది రైసు. అలా వచ్చిందంటే మనకి రైస్ అయిపోయింది, రెడీ అయిపోయిందని అర్థం. యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ టు ఈట్. ఎలా ఉందో తినేసి చెప్పండి.